మార్చుండ్రి అయితే ఫస్ట్. ఇది తీస్తే అక్కడ అంతా వస్తుంది ఇంత పైకి ఉంటే. కిందికి అనమంటే అనలే కదా మరి మీరు. ఎందుకంటే అది కాదు మరి అది కిందికి అనాలి ఒకసారి అనండి. లైవ్ స్టార్ట్ చేసిన అదే ఎవరు లేదు స్టార్ట్ చేసేందుకే.
అయ్యగారు ఎప్పుడు వస్తారు మరి? 9:30 టైం అది వస్తాం. ఓకే. అమ్మా నాకు కావాలి ఓకే. హలో శ్రవణ్, నా ఫోన్కి వేయొద్దని చెప్పు మమ్మీ కాల్ ఇటు వేస్తే. నా ఫోన్కి రా, నా ఫోన్లో లైవ్ పెట్టాను. అదే మరి మమ్మీకి ఒకసారి ఫోన్ చేసి చెప్పు. చెయ్యొద్దాను. అయిపోయింది కదా వాట్సాప్ చేస్తారు. అది అందుకే అంటున్నా, వాళ్ళు చేసేదే వాట్సాప్. ముస్లిం చేస్తారు. ఈ ఇక్కడ ఎవరికైనా తీసేసి అందులోనే ఉంది. Honest, honest, honest. ఆవాం తింటే కదా వాళ్ళు ఆవాం తింటే. చెయ్యి. అయ్యో. 1 to 2 years అదే ఇకపోతే. ఇగో. కొన్ని నాప్కిన్స్ తీసుకొని పెట్టుకోరా. ఇప్పుడు ఈ చెయ్యి అమ్మా ఈ కింద నాప్కిన్ ఇంకా ఫ్రెష్ తీసుకోండి. బ్యాగ్ చిక్కుతాను లేదు. జరగదు తప్పండి కింద దోటి తక్కువ అంటున్నా పైన చేస్తాను. చిన్నరాయుడు ఇట్లా ఉంటుందా ఇంకా పైన కాలకి వస్తుంది కాళ్ళ దగ్గర తీయ అంటున్నా పైకి కదా ఇప్పటికి పంపించడానికి ఎప్పటికో వచ్చింది. ఇది ఇప్పుడు పైన కరెక్టే ఉన్నది కదా.
కింద పైన కొనుక్కోలేం కదా సరే పండు ఏడి పోయి నీకు రావు ఒకసారి లైవ్ దగ్గర ఒకసారి లైవ్ దగ్గర ఇక విండో ప్లాగ్ చేద్దామా అప్పుడే ఈ విండో కొంచెం అది పెడదామా ఈ విండో వేద్దామా ఎండ వస్తుంది కదా అయినా వస్తుంది ఎండ కానీ
కొంచెం జరగచ్చుగా. అత్తవా స్మైల్ అమ్మా. స్మైల్ చేయి, స్మైల్ చేయి. నాని ఇప్పుడు వండుకుంటే పెట్టదు వండుకుంటే పెట్టదు మరి ఎటువంటి పెట్టాలి? వంటాడు ఇక నేనే అడుగుతాను అడుగు. ఇది పవన్ మళ్ళీ వెళ్ళేసుకొచ్చిపోతావు పవన్ వెళ్ళేసుకొచ్చిపోతాను నాకు గిన్నె ఉంది కదా వాడిని. అత్తమ్మా ఇది అన్న నువ్వు ఎందుకే నిందించుడు మీరెందుకు దించుతారు? మీరు కింద నుంచి ఇట్లా కూడా ఏహే. వస్తుంది. అన్న చూడు నా ఫేస్ చూడు వీడియో అయిపోయిందా? లేదు. టైం చూసిన అక్కడ వచ్చి మొత్తం గీలేదండి గీలేదండి కదా ఏంటి? ఏంటంటే? అర్థం కాదు.
చేస్తున్నారా? బాగున్నారమ్మా? 1 year అయిందా గృహప్రవేశం చేసి? అవునండి. అవ్వలేదా? అవ్వలేదు, అందుకే ఇంకా అదొకే చేయించుకుందాం అనేసి. హడావుడి వచ్చింది. మధ్యలో ట్రాఫిక్ ఉంది అక్కడ యాక్చువల్గా ఏదో వర్క్ అవుతుంటుంది, ఆల్మోస్ట్ 10 minutes ఆపాడు వాడు. ఓకే ఓకే. లేకపోతే యాక్చువల్గా నేను 10 కల్లా వచ్చేద్దామని బయలుదేరాను. నా ప్లాన్ అది యాక్చువల్గా 10కి వచ్చేయాలని. అక్కడ దాంట్లో రూట్ 659 ఏదో వర్క్ అవుతుంది. ఓకే. సో అక్కడ 1 way పెట్టాడు అంతా. కూర్చోండి. వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి సార్. వాళ్ళ 6th month 6th day కదా. నూనె ఆయిల్ కొంచెం. ఓకే షూర్. అట్లాగే కొంచెం పవర్ కాపీ నార్మల్ దాంట్లో నాన్న కలుపుకుంది. కూర్చోండి. మీరట్టు మేడం మీరట్టు కొంచెం పసుపు వేసి అక్షతలు కలుపుతాను. తర్వాత హోమం చేశాం కదా. హోమం చేయలేదండి, అంటే అందుకే జస్ట్ గణపతి హోమం చేసాము. వాస్తు హోమం చేయకూడదు. అవును, ఆడది ప్రెగ్నెంట్ కదా. సో అది 1 year లోపు ఆయన ఉందా? నెక్స్ట్ 2 to 3 weeks గ్యాప్లో. దానికి మంచిగా చూడాలండి, లేకపోతే వీకెండ్ తారాబలం చూడాలి మీకు మెయిన్. చవితి అయితే మంచిది, ఎందుకంటే గణపతికి అయితే వాస్తు చేస్తాం కాబట్టి. మళ్ళీ వాస్తుకు స్పెషల్గా ఏమిటంటే మనకు శనివారం కానీ ఆదివారం కానీ చవితి తిథి ఉన్నా పర్వాలేదు, లేదా మీకు తారాబలం కుదరాలి. ఫస్ట్ మీ నక్షత్రానికి తారాబలం కుదిరితే సరిపోతుంది. పొట్టు పెట్టుకోండి. ఓం అర్చిత ప్రార్చిత ప్రియమేదాస్వర్చితార్చంత పత్రికా ప్రతపరుణ దృష్టవర్చితార్చిత ప్రార్చితా సుమంగళైరిగం వసూరిమాగం సమేతమక్షతాం సౌభాగ్యమస్తు తత్వాయాధాస్త్వం విపరీతనాః. అక్షతలు పెట్టుకోండి. ఓం నమస్తదే నమస్తస్పదయే నమస్సగీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమ పృథివ్యైః
सप्रसदभां मे गोपाग एषु तव्याः सभासदः दानेन्द्रियावतकुरु सर्वमागुरुपासदां सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। अशेषैः परिषद्भगवत्पादमूले मया समर्पिताम् इमां सवर्णीं दक्षिणां यत्किञ्चिदभिजनोक्तदक्षिणामिव स्वीकृत्यामत्रोपविष्टानाम् एतेषां भगवद्भागवताचार्याणां सन्निधौ विज्ञापनमया क्रियते क्रियमाणं विज्ञापनमवधानेन श्रूयताम्। अस्य श्रीर्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः कृपया यजमानस्य कुलदेवता गृहदेवतानुग्रहदाभीष्टबलसिद्ध्यर्थं सङ्कल्पितयजमानस्य अन्नस्वीकुमारस्य अन्नस्वीकरणमहोत्सवाक्येकरमणीय अन्नपूर्णादेव्यै अनुग्रहदाभीष्टबलसिद्ध्यर्थं यजमानस्य कुमारस्य शरीरदृढ आरोग्यताभीष्टबलसिद्ध्यर्थं शताधिक आयुष्याभिवृद्ध्यर्थम् अन्नपूर्णादेवताः अनुग्रहदाभीष्टबलसिद्ध्यर्थं सङ्कल्पिताः अन्नस्वीकरणमहोत्सवाक्येकरमणीय सङ्कल्पितपूजा तत्तत्क्रियाकलापाः निर्विघ्नाः निरवश्चिन्नाश्च भूयासुकृते भवन्तो महान्तो अनुगृह्णन्तो तदास्तो अस्य यजमानस्य गोत्रोद्भवस्य आरवल्लिगोत्रोद्भवस्य अजय कुमार नामधेयस्य तद्धर्मपत्नी सौम्या नाम्नीं यजमानस्य कुमाराम् अथर्वा नामधेयस्य नक्षत्रं తెలుసా पुनर्वसो नक्षत्रं मिथुनराशो जननजातस्य सह कुटुम्बानां संकल्पित यजमानस्य कर्काटकना नाలుగో పదం మగశిర ఆరుద్ర పునర్వసు నాలుగో పదం कर्काटकराशो जननजातस्य सह कुटुम्बानां संकल्पित यजमानस्य कुमारस्य अन्नस्वीकरणमहोत्सवाक्येकरमणीय पूजा कर्तुं याजमान्यानां చెప్పండి మమ యోగ్యత సిద్ధి అనుగృహ్ణంతు భవంతః యజమానస్య యోగ్యత సిద్ధిరస్తు గణపతికి నమస్కారం చేసుకోండి తైరనుగృహీత శ్వాసనే ప్రవేశ్య మమ ఆగ్నే వర్చో మేదినిత్వాః ఇప్పుడు దీపారాధన చేయండి పైన కింద ఓం ఉద్ధీప్యస్య జాతవేదో భగ్నందురునితర్మమ పశోకిస్తమహ్యమావహ జీవనం చ దిశో దశాః దీపలక్ష్మీ దేవతాయై నమః ఓం ఉల్లాసవల్లవితపాలిత సప్తలోకే నిర్వాహకోరకితనే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రియామః దీపలక్ష్మీ దేవతాయై నమః अर्घ्यपाध्याचमनीय वस्त्रगंध पुष्पधूपदीपोत्तरयाभरणादि सर्वोपचारान् समर्पयामि కొంచెం బొట్టు పెట్టు ఒక పువ్వు పెట్టండి దీపాల దగ్గర ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశాత్మనే పుష్పాని సమర్పయామి యం వాయువ్యాత్మనే ధూపమాగ్రాపయామి రం అగ్న్యాత్మనే దీపం సందర్శయామి వం అమృతాత్మనే అమృతనైవేద్యం సమర్పయామి సం సర్వాత్మనే सर्वोपचार पूजां समर्पयामि दीपलक्ष्मी देवतायै नमः पंचोपचार पूजां समर्पयामि संकल्पिताः ओम अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु शुभमस्तु ओम शीतल पट्टुकोंडि पुव्వు పెట్టిన తర్వాత ओम देवीं वाजमन्त्रयन्त देवास्तां विश्वरूपा वृषभो वदन्ति सानो मंत्रेशमूर्जं दुहानाधीनुर्वागस्मानवसुष्ठदेतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु ब्रह्मादीनां गुरुं पूर्वमिन्दिरा गृहमेदिने पाञ्चरात्र प्रवक्तारं वन्दे नारायणं प्रभुं विश्वक्सेनं तदातार्क्षं भरद्वाजं कविञ्जलं वसिष्ठादिमुनीन् वन्दे पाञ्चरात्र प्रवर्तकान् शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्यद्वरदवक्राद्यापारिशुद्ध्यापरश्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेन्द्रयुगं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्धर्मानीतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जागते पुरुषं तमजं नित्यं व्रजामि चरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जगस्तेषां गतस्तेषां पराभवः येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्री उमामहेश्वराभ्यां नमः श्रीवाणी हिरण्यगर्भाभ्यां नमः श्री शचीपुरन्दराभ्यां नमः श्री अरुन्धती वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामिने नमः श्री मदनन्दगरुड विश्वक्सेनादिभक्त परिवारेभ्यो नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः इति नमस्कारं कुर्यात् दर्भेश्वासीनो दर्भान्दार्यमानः पवित्रवाणी त्रिप्राणानागम्य ఆచమనం చేయండి. గ్లాస్లో నీళ్ళతోటి మీరు సార్ చేతిలో 3 సార్లు నీళ్ళు వేయాలి. ఒక్క నిమిషం సార్ జగన్ మొదలు పెట్టుకోండి. చేకడుకోండి. ఫస్ట్ హస్తోజ ప్రక్షాళ్యా 3 సార్లు తాగాలి. 3 సార్లు తీర్థం తాగండి. ఓం అచ్యుతాయ నమః, మళ్ళీ ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, మళ్ళీ చేకడుకోండి. ఓం పునః స్తోజ ప్రక్షాళ్య. ఇప్పుడు స్పూన్ మీరు తీసుకొని మేడంకి ఇవ్వండి 3 సార్లు. ఓం కింద పెట్టండి. హస్తోజ ప్రక్షాళ్య చేకడుకోండమ్మ. ఓం ఆచమ్య 3 సార్లు నీళ్ళు తాగాలి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, మళ్ళీ చేకడుకోండి. పునః స్తోజ ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. తలయద్ది కళ్ళు తులరండి బాబుకు. ఓం ఉత్తిష్టంత భూత పిశాచాయేతే భూమిపారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేదం. హరి ఓం. అక్షంతలు పట్టుకోండి. పృథివ్యాహమేరోర్పుష్టిః కూర్మో దేవతాస్తరం ఛందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః, ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः. ओम भूः, ओम भुवः, ओम सवः, ओम वहः, ओम जनः, ओम तपः, ओम सत्यम्, ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात्. ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरोम्. చెప్పండి. శ్రీ శ్రీ గోవింద 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 గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్గే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రాగ్నికంఠేషో భోగభూమోః కపిలారణ్యక్షేత్రే ఉత్తరమెరికానామాంకితభూతలప్రదేశే యజమానస్య స్వగృహే సంకల్పితయజమానస్య కుమారస్యాః అన్నస్వీకరణమహోత్సవాఖ్యే కర్మణి अन्नपूर्णा देवता अनुग्रहदामीष्टपदजर्दं संकल्पिता अन्नस्वीकरण पूजाख्यमण्डपे अस्मिन् अनन्ति अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्री प्लवनाम संवत्सरे उत्तराग्ने शिशिर ऋतौ माघमासे शुद्धपक्षे नवम्यागां शुभद्वां अद्यवासरे स्थिरवासरे सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेषणविशिष्टागां स्यां शुभदितोम् अस्य श्रीर्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिनः कृपया यजमानस्य कुलदेवता गृहदेवतानुग्रहदामीष्टफलसिद्ध्यर्थम् आरवल्यगोत्रोद्भवस्य अजय नामधेयस्य तद्दर्भपत्नी सौम्या नाम्ने यजमानस्य कुमारा अधर्वा नामधेयस्य पुनर्वसु नक्षत्र चतुर्दचरण कर्काटकराश्रोजन जातस्य संकल्पिता षष्ठममासे षष्ठमदिवसे प्रातःकाल संकल्पित कुमारस्य अखण्ड आयुष्याभिवृद्ध्यर्थं संपूर्ण शरीर दृढ आरोग्यता सिद्ध्यर्थं समस्ताः पूर्वा इहा परकर्म दोष परिहार सिद्ध्यर्थं संकल्पिता श्री अन्नपूर्णा देवता सहिता श्री अन्नस्वीकरण महोत्सवाख्ये कर्मणि अस्य यजमानस्याः చెప్పండి मम सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक
తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మమ కుమారస్య సంభావిత సకల కర్మ గ్రహచార గోచార ప్రారబ్ధ గండదోష పరిహార సిద్ధ్యర్థం శతాధిక ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యత ఫల సిద్ధ్యర్థం శరీర దృఢ ఆరోగ్యత సిద్ధ్యర్థం సకల దేహ మనో బుద్ధి చక్షుర్ నేత్ర హృదయ ఉదర సమస్త శరీర స్థానేషు సంభావిత సకల రోగ దోష పీడ పరిహార సిద్ధ్యర్థం ఈతి బాధ ఉపశమన సిద్ధ్యర్థం శతాధిక దృఢ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మహాలక్ష్మి స్వరూప అన్నపూర్ణ దేవ్యై అనుగ్రహత సిద్ధ్యర్థం కుమారస్య షష్టమ మాసే షష్టమ దివసే అన్నస్వీకరణ మహోత్సవ కర్మణి పూజా ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత పూజనంచ కరిష్యే నందత్వేన కుండమండపయాగోపకరణాది సమస్త ద్రవ్యశుద్ధ్యర్థం నేను నీళ్ళతోటి అక్షంతల్ని మేడం చేతులు వదిలేయాలి, మీరు బౌల్లో వదిలేయమ్మా. కుండమండపయాగోపకరణాది సమస్త ద్రవ్యశుద్ధ్యర్థం ఏకలశ భగవత్ వాసుదేవ పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యే తదాదో నిర్విఘ్న ప్రసమాప్త ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవతా పూజాఖ్యం కర్మ కరిష్యే తదంగత్వేన కలశారాధనాఖ్యం కర్మ కరిష్యే. ఈ చెంబు కాస్త గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాస్మృతః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మహాత్రిగుణా స్మృతాన్ కుక్షౌ తు సాగరః సర్వా సప్తద్వీపా వసుంధరః ఋగ్వేదో యజుర్వేదः సామవేదో అథర్వణः అంగైశ్చ స్థగితः సర్వా కలశాంబు సమాశ్రితః కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చయేత్. గంధము కొన్ని అక్షంతలు వేయండి వాటర్లో. ఓం ఆకలశే సుధా పవిత్రే పరిశుచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్తతే. ఒక పువ్వు పెట్టండి. ఆపో వాగిదిత్యమంత్రయేద. ఓం ఆపో వాగ్ పైన చేయబెట్టండి. ఆపో వాగిదకుం సర్వం విశ్వాభూతాన్యా ప్రాణావా ఆపాంశమాపోన్నమాపో సంప్రాణః విరాడావస్మరాడావశ్చందావిశ్యావో జ్యోతిగుష్యావో యజోగుష్యావ సత్యమావ సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. ఓం చెప్పండి. గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు వైకుంఠే విరజానదీం ధ్యాత్వా. తీయండి. కలశిరేణ పూజా ద్రవ్యాన్ని సర్వం సంప్రోక్ష్య ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునందుమా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మహిం తేన బ్రహ్మ విదోవహం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్ర సునీతి సహమాపునాతో సోమః సత్యావరుణః సమీత్యా యమో రాజా ప్రభినాభిర్పునాతుమా జాతవేదాముద్వగంత్యా పునాతో. బాబు కన్నప్రాసం గిన్నె ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది కాదు కదా, వేరే ఉంది పద్ధతి. ఆ గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని పసుపుతో గణపతిని చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం శ్రవస్తమం జయశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం నమో వ్రాతపదగే నమో గణపదగే నమ ప్రమదపదగే నమస్తే స్తులంబోదరాగయే. అక్కడ పెట్టండి దీనితోటి. నమస్తే స్తులంబోదరాగయే కదంతాగ విఘ్న వినాశినే. బొట్టు పెట్టండి. శివసుతాగ శ్రీ వరదమూర్తగే నమో నమః. ఓమేకదంతాగ విద్మహే వక్రతుండాగ ధీమహే. పువ్వు పట్టుకోండి. తన్నో దంతి ప్రచోదయాత్. సపరివారాగ శ్రీ మహాగణపతయే నమః. పంచలోకపాలక దేవతా శ్రీ మహాగణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ముపమశ్రవస్తమం జ్యేష్ఠ్యరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనం ఓమేకదంతాగ విద్మహే వక్రతుండాగ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ద్వితీయలోకపాలక దేవతాభ్యో నమః.
ఓం బ్రహ్మా దేవానాం పదవీకమీనాం శుర్విప్రాణాం మగిషో మృగానాం శ్రేణో రుద్రాణాగం సిద్ధిర్వణానకం సోమపవిత్రవచ్యేతిరేవన్న ఓం వేదాత్మనాక విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ఓమిదం విష్ణుర్విచక్రమే త్రిదానుతదేవతం సమూఢమస్య వాగం సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ తృతీయలోకపాలకం విష్ణుమావాహయామి ఓం కద్రుద్రాయ ప్రచేతసే మే దుష్టమాగతవ్యసే ఓచేమశంతమగుం హృదే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ శ్రీగౌరీదేవతాభ్యో నమః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు తుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసుతరసే నమః ఓం గౌరీమమాగ శరీరాణిత్యక్షత్యేకపదే ద్విపదే సాతుష్పదే అష్టాపదే నవపదే బభూభూషే సహస్రాక్షరపరమే వ్యోమన్ కాత్యాగనాగ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ పంచలోకపాలకం గౌరీమావాహయామి పంచలోకపాలక దేవతా సహిత శ్రీ గౌరీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఇలా చూపించండి నవరత్న విజిత సింహాసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి తమలపాకుతోటి 8 సార్లు నీళ్లు వేయండి గౌరీ దగ్గర ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పాదజోపాద్యం సమర్పయామి 8 సార్లు ఓం త్రేణవదాబ్జక్రమే విష్ణుర్గోవాదాభ్యహాత్తో ధర్మాణి ధారకిన్ ముఖే ఆగమనీయం సమర్పయామి ఆపఃపురంతు పృథివీ పుతాపనాదుమాం పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మభూతాపనాదుమాం స్నానం సమర్పయామి ఓమాపోహిష్టామయో 5 సార్లు ఓమాపోహిష్టామయో భువహస్తానమూర్జే దదాతనాం మహేరణాగచక్షసే యో శివతమోరతస్తస్య బాణగదేహనః ఉషతీరమమాతరః తస్మాద్రంగమామభోగిः సక్షికాగజన్వద ఆపోజనగదాజనః వస్త్రార్ధే అక్షతాం సమర్పయామి యం వస్త్రాణి వసావసాదేవోరచ్చిద్రామంతభోసర్గాః అవాతరతరం మృతాని విశ్వార్ధేన మిత్రావరుణాసతీదే ఊర్ధ్వపుండ్రార్ధమక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేతి సహజం పురస్తాద్ ఆయుష్యమగ్నిం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః గంధాం ధారయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశనీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామిగోపగే శ్రియం సుమంగళీర్యం వసూరిమాకం సమేతమక్షతాం సౌభాగ్యమస్తు తత్వాగాధాస్త్వం విపరీతనాం గంధాం ధారయామి పసుపు కుంకుమ హరిద్రాది కుంకుమాది ప్రబల ద్రవ్యాణి సమర్పయామి సుమంగళీర్యం వసూరిమాకం సమేతమక్షతాం సౌభాగ్యమస్తు తత్వాగాధాస్త్వం విపరీతనాం పుష్పై పూజయామి 2 పూలు పట్టుకోండి ఓం సుమంగళీర్యం వసూరిమాకం సమేతమక్షతాం సౌభాగ్యమస్తు తత్వాగాధాస్త్వం విపరీతనాం పుష్పై పూజయామి చెప్పండి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః ఘనాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః हेरंभाय नमः स्कंदां पूर्वजाय नमः सर्वसिद्धीं प्रदायकाय नमः श्रीमहागणपतये नमः ब्रह्मणे नमः विष्णवे नमः रुद्राय नमः गौर्यै नमः श्रीमहागणपतये नमः नानाविधपरमलपत्र पुष्पाञ्जलिं समर्पयामि धूपमाग्रापयामि ओम मूर्धानं दिवो अरति पृथिव्यामयी ईश्वाणरं मृतागजातमग्निं कविगं सम्राजमग्निं जनानामासन्नापात्रं जयगन्तदेवाः साक्षात् प्रत्यक्षदीपं सन्दर्शयामि ओम बुद्धीप्यस्य जातवेदोपग्रन्निर्वृतिर्मम पशोगस्तमह्यमावह जीवनं च दिशोदश साक्षात् प्रत्यक्षदीपं सन्दर्शयामि सरिहारत చూపించండి बुद्धीप्यस्य जातवेदोपग्रन्निर्वृतिर्मम पशोगस्तमह्यमावह जीवनं च दिशोदश धूपदीपानन्तरं तीर्थं वेयंడి धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि यदा भागतः नैवेद्यं समर्पयामि ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यन्वर्तेन वर्षञ्जामि अमृतमस्तु अमृतोपस्तरणमसे ओम सपरिवाराग श्रीमहागणपतये नमः गौरी देवताभ्यो नमः नीलु चेयंడి పండు మీద నీళ్లు చల్లండి ఓం
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మళ్ళీ వాడు చూడండి. మధ్యే మధ్యే మృతకపానీయం సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తో వృక్షాలగామి, పాదో వృక్షాలగామి, తాంబూలం సమర్పయామి. పూగీఫలైశ్చకర్పూరైనాకవల్లీధరైర్యుతం ముక్తాశ్చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదమదశాంతిం ప్రయశ్చ మే. సపరివారాగ శ్రీమహాగణపతయే నమః. శ్రీగౌరీదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. ఇక్కడ పెట్టండి మీరేమో అక్కడ గణపతి దగ్గర పెట్టేయండి సార్. తాంబూలం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజన దీపం సందర్శయామి. కర్పూరం అది హారతిచ్చేది. సపరివారాగ శ్రీ మహాగణపతయే నమః. కర్పూరానందమంగళ నీరాజన దీపం సందర్శయామి. ఓం ఆదిపూజ్యాక దేవాయ గంధమోదకదారిణే వల్లభా ప్రాణకాంతాక శ్రీగణేశాయ మంగళం. ఓం నమో వ్రాతపతకే నమో గణపతకే నమః ప్రమదపతకే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తకే నమో నమః. ఓం మానోహిగుం శ్రీర్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నమాగహి శ్రియామా పరిపాదక. సపరివారాగ శ్రీమహాగణపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజన దీపం సందర్శయామి. నమస్కరోమి. మంత్రపుష్పాన్ని అక్షతాన్ని సమర్పయామి. నక్షత్రం వేయండి. ఓం ఏకదంతాక విద్మహే వక్రతుండాక ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజక ఆవాసిత సపరివారాగ శ్రీ మహాగణపతయే నమః. సుప్రీతా సుప్రసన్నః వరదో భవతు. ఉత్తరే చెప్పండి. శుభకర్మణి అవిఘ్న అస్త్వితి అనుగృహంతు భవంతః. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు. ఇక్కడ ఒక పువ్వు తీసి మేడానికి ఇవ్వండి సార్. ఇది తల్లు పెట్టుకున్నామా. ఓం శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. సంకల్పిత అన్న స్వీకరణ మహోత్సవ కర్మణి నిర్విఘ్నాపర సమాప్త ఫల సిద్ధిరస్తు. కంకణాలు తీసుకోండి. ఓం భూమిర్భూమినేతి భూమిం సంప్రార్థ్య. నీళ్ళలో తడపండి వాటిని, తడిపి కొంచెం పసుపు రాయండి వాటికి. ఓం భూమిర్భూమినేతి భూమిం సంప్రార్థ్య. ముంచండి పర్లేదు. ఓం భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవితి దేజ్ఞమన్నాదమన్నాధ్యాగానదే. చరణం పవిత్రమితి భూమిం సంప్రోక్ష. చరణం పవిత్రం విదితం పురాణం येन భూతస్తర్తి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అధిపాత్మానమరాధిం ధరేమాః. విష్ణోర్రాడపతి మంత్రే పంచచూర్ణేరణం కృత్య విష్ణోర్రాడపతి విష్ణో కృష్ణపతి విష్ణోష్ణప్త్రే సో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. అక్కడ పెట్టండి దాని మీద. ఓం తథాః రక్షాసూత్రదేవతాభ్యో నమః. పంచోనిషన్మంత్రై అభిమంత్రియాః. ఓం 5 సార్లు నిలవేయండి. ఓం శౌం నమ ప్రాగ పరమేష్ట్యాత్మనే నమః. యాం నమ ప్రాగ పురుషాత్మనే నమః. రాం నమ ప్రాగ విశ్వాత్మనే నమః. వాం నమ ప్రాగ నివృత్యాత్మనే నమః. లాం నమ ప్రాగ సర్వాత్మనే నమః. విష్ణుగాయత్ర్యా సప్తభార్యా పవిత్రేణ విహార్య. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. సుదర్శనగాయత్ర్యా సప్తభార్యా పవిత్రేణ విహార్య. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. తతః శ్రీవత్సమావాహ్య. ఓం శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామో జగద్రక్షిణీ కళ్యాణీ సకలేశ్వరీ సరసిజపాభ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరీ శ్రీసతీ నారాయణీ శ్రీసతీ పాగాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీం శ్రీయై నమః. శ్రీవత్సాయై నమః. శ్రీవత్సదేవతాయై నమః. హిరణ్యసూక్తం చ విద్వా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం ఘామశ్వం పురుషానహం. రక్షాసూత్రదేవతాభ్యో నమః. లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే పుష్పాణీం సమర్పయామి. పుష్పం. హం ఆకాశాత్మనే పుష్పాణీం సమర్పయామి. యం వాయువ్యాత్మనే ధూపమా 1. ఓం యం వాయువ్యాత్మనే ధూపమాగ్రాపయామి. రం అగ్న్యాత్మనే దీపం సందర్శయామి. దీపం చూపించండి.
వం అమృతాత్మనే అమృతోపనైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరా భోజనం సమర్పయామి. హస్తో వృక్షాలగామి. పాదో వృక్షాలగామి. తాంబూలం సమర్పయామి. కర్పూరానందమంగళనీరాజన దీపం సందర్శయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రనాథతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాగాస్తు మంగళం. రక్షాసూత్రదేవతాభ్యో నమః. నమస్కరోమి. మంత్రపుష్పాణి అక్షతాన్ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. యజమానస్య దక్షిణకరే తీసుకోండి కొబ్బరికాయతో సహితంగా. ఓం యజమానస్య దక్షిణకరే రక్షాసూత్రం బంధగేత్. కంకణం తీసుకొని సార్ కుడి చేతి కట్టడం. ఓం చెప్పండి సార్ మీరు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహా పురుష పూర్వజ. కట్టండి మీరు చెప్పండి అమ్మా. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహా పురుష పూర్వజ. బృహత్సామక్షత్రం రుద్రవీరం ఇంద్రసోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాః. అక్షతలు తీసి బాబుతల మీద వేడుకొని. ఓం తథా యజమానస్య దక్షిణకరే రక్షాసూత్రం బంధగేత్. పురనేత్రాచమ్యాః ఆచమ్యాః. ఒకసారి తర్వాత కడుపుతుందిగా కళ్ళు తుడుచుకోండి. తీసుకుందాం. ఎందుకమ్మా తీయాలి ఏడుస్తాడు కదా. ఒక 15 నిమిషాలు అయితే ముందు అన్నపూర్ణ ఆరాధన చేసిన తర్వాత లేవాలి. అట్లా లేచుకొని చేయి నీట్గా కడుక్కొని ప్రసాదం తీసుకొస్తే పిల్లాడు తినిపించాలి కదా. ఈ పసుపు కుంకుమ అన్ని కొంచెం కడుక్కొని వస్తే మీరు పిల్లాడు తినిపించాలి కాబట్టి. గోల్డ్ రింగ్ ఉంది కాబట్టి స్టోన్స్ లేకుండా. యా ఓకే. ఓం భూమిర్భూమ్నేతి భూమి సంప్రార్థ్య. ఇక్కడ నిల్చోండి కొంచెం. భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థేజే విదితే గమన్నాదమన్నాధ్యాగాదే. మళ్ళీ కాస్త నిల్చోండి. చరణం పవిత్రమిత భూమిం సంప్రోక్ష చరణం పవిత్రం విచితం పురాణం ఏన భూతస్తర దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అధిపాత్మానమరాజంతరైమ. విష్ణోర్రాటపతిమంత్రే పంచచూర్ణైరం కుధ్య. కొంచెం పసుపు కుంకుమ గంధం వేయండి. విష్ణోర్రాటపతి విష్ణో కృష్ణపతి విష్ణోష్టమే సోవిష్ణోస్యూరద విష్ణో ద్రమసమైష్టమస విష్ణమే త్వా. దేవస్యత్వేతి భూమ్యో అక్షతాన్ వికీర్య. దేవస్యత్వాదవిద ప్రథమే అశ్వినో బాహువ్యాం పూష్ణో హస్తాభ్యామాతదే. యువాసవాసీతి వస్త్రం నిధాయ యువాసవాసాపరివీతా ఆగాత్సా శ్రేయాన్ భవతి జాగమానః. తందీరాసా కవయాం నగంతి స్వాదియో మనసా దేవగంతాః. గ్రీష్మో హేమంతమృద్ధాన్యమీడం ప్రకల్ప్య. గ్రీష్మో హేమంతః వినోషిత శారదానాన్యవేశ్యామ వగేశ్యామ. ఇక్కడ ముగ్గు వేయండమ్మ పసుపుతో. ప్రాదారమధ్యేతు అష్టపద్మాన్ లీక్యాం. ప్రాదారమింద్రమవితారమింద్రగుం సూరమింద్రం హవే హవే బృహత్సారమింద్రం పురుహూతమింద్రగుం. షణ్ణో దేవీరసపత్రత్వం విలీక్యాం. షణ్ణో దేవీరవిష్టాగ ఆపో భవంతు పీతగే. శం యో రవిశ్రావంతు నః. ధన్వనాగేతి దర్భాన్నాస్తిర్యా. 4 దిక్కులు 4 ఫ్లవర్స్ పెట్టండి ఆ తమలపాకుకి. ఓం ధన్వనాగా ధన్వనాచించకే ధన్వనా తీవ్రా. ప్రతిశో జిగేమా ధనుశ్చతురోరపకామో కృణోతి ధన్వనా సర్వా సమతో జిగేమాః. ఓం ఆకలశే సూత్రవేష్టితా సహితం సకరకేన కలశోదకేన కలశం నిక్షిప్య. సర్ కంకణం దీనికి కట్టండి. ఓం ఆకలశే సుధా పవిత్రే పరిశుచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్తతే. సరిపోయిందా?
కంకణానికి కింద ముందర గంధంతో కుంకుమతో బొట్టు పెట్టండి చెంబుకి. ఓం ఆకలశే సూత్రమేష్టితా సహితం సకరకేన కలశోదకేన కలశం నిక్షిప్య. ఓం ఆకలశే సుధా పవిత్రే పరిశిచ్యతే ముక్తేర్యజ్ఞేషు వర్తతే. ఓం శన్నో దేవీరితి గంధోదకం పూరయిత్వా. ఓం షన్నో దేవీది గంధోదకం పూరయిత్వా. ఇక్కడ పెట్టండి. ఓం ఆకలశే సూత్రమేష్టితా సహితం సకరకేన కలశోదకేన కలశం నిక్షిప్య. కొంచెం పసుపు కుంకుమ గంధం వేయండి అందులో. షన్నో దేవీరితి గంధోదకం పూరయిత్వా. షన్నో దేవీరవిష్టాగా ఆపో భవంతు పీతగే శంయోరవిష్టావంతు నః. ఓం షన్నో దేవీరితి గంధోదకం పూరయిత్వా. కలశంలో నీళ్లు కొనిపోయండి. ఓం షన్నో దేవి నీళ్ళు కలశం తీసిపోయండి. ఓం షన్నో దేవీరవిష్టాగా ఆపో భవంతు పీతగే శంయోరవిష్టావంతు నః. షన్నో దేవీరితి గంధోదకం పూరయిత్వా. ఆపో వాగిక్షివిమంత్రగేత్. షన్నో దేవీరితి గంధోదకం పూరయిత్వా. ఆపో వాగిక్షివిమంత్రగేత్. ఓం ఆపో వాగిదకం సర్వం విశ్వాభూతాన్యా ప్రాణావా ఆవావశమాపోన్నమాపో సంప్రాణావో విరాణావస్మరాణావశ్చందావిశ్యాపో జ్యోతివిశ్యాపో యజోవిశ్యాప సత్యమాప సర్వాదేవతా. ఆపో భూర్భువస్వరాపభూం దేవస్సత్రేతి ఊర్ధ్వాగ్రం కూర్చన్నిక్షిప్య. ఓం అందులో వేయండి. దేవశ్చత్వాదవిద ప్రథమే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే ప్రభో యజ్ఞేషు చూతపల్లవాన్ నిక్షిప్య. ఓం తిప్పి ప్రభో యజ్ఞేషు దేవతపల్లవాన్ నిక్షిప్య యా పలేతి బలం నిక్షిప్య. ప్రభో యజ్ఞేషు చూతపల్లవాన్ నిక్షిప్య యా పలేతి బలం నిక్షిప్య. ప్రభో యజ్ఞేషు చూతపల్లవాన్ నిక్షిప్య యా పలేతి బలం నిక్షిప్య. ఓం యా పరనీర్యాః బలాః పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వగుం అసః. మరి ఓం అక్షంతలు పూలు తీసుకోండి. ఓం 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 పరమధామావస్థితమనుగ్రహ కామ్యగా ఉద్యదావతార ఇహానుమత మంత్ర సిద్ధిదం మంత్ర శరీరోం నమో నమః. ఓం బ్రం సహస్రారహం పట సుదర్శన ఆగచ్చ ఆగచ్చేదావాహ్యాః. ఓం శంఖం చక్రం చ చాపం పరుషమశుభం శూలపాశాం కుశాస్త్రం విభ్రాణం వజ్రకేతోహలముసలగదాకుంతమత్యుగ్రతం స్ట్రం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదల్లలిపం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణ సంస్థం సకలరిపుజన ప్రాణసంహార చక్రం చక్రం కుంతం కృపాణం పరుషహుతవః అంకుశం దండశక్తి శంఖం కోదండపాశోహలముసలగదా వజ్రశూలాంశ్చ హేతేన దోర్భిः సవ్యాపసవ్యేర్దతలబలస్తం విదారాజదర్పైః యోగస్తేజోభిమానీ నరకవిజిగణో జృంపదాం సంపదేవః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ పరాగ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మమంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాగదీప్త్రే జ్వాలాపరీధాయ సర్వదిక్షోపరహరాయ హుం ఫట్ బ్రహ్మణే వరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహా. శ్రీ సపరివారాయ శ్రీ సుదర్శనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు పూలు పట్టుకోండి. ఓం యజమానస్య కులదేవతాభ్యో నమః. మీ కులదేవం ఎవరండి? కొండగట్టు ఆంజనేయ స్వామి. శ్రీ కొండగట్టు శ్రీ వీరాంజనేయ స్వామినే నమః. ఓం సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానిదం దేవేంద్రాది సమస్తదేవ వినితం శ్రీరామదూతం భజే. బుద్ధిర్బలం కిశోధైర్యం నిర్భయత్వమరోగదా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ లభేదం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ధాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ నమః.
హం హనుమతే రామదూతాయ నమః శ్రీ కులదేవతా శ్రీ వీరాంజనేయ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి యజమానస్య కుమారస్య అన్నస్వీకరణ మహోత్సవాఖ్యే కర్మణి అన్నపూర్ణా దేవతాయై నమః ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః ధ్యాయామి ఓం శ్రీం హ్రీం క్లీం కమలే అక్షంతర పూలు ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలకే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి శ్రీం హ్రీం ఐం ఓం జగత్ప్రసూత్యై శ్రీ మహాలక్ష్మికై స్వాహా ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం మహాలక్ష్మికై నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి ఏవం అన్నపూర్ణా దేవతాయై నమః అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః తథా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఇలా చూపించండి ఆవాహయామి నవరత్నగత సింహాసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఎన్నిసార్లు నీళ్ళు వేయండి ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ పాదయోపాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం ఆపప్రణంతు పృథివీ పృథివీ పదాపనాధమాం ప్రణంతు బ్రహ్మణస్పదే బ్రహ్మభూతాపనాధమాం స్నానం సమర్పయామి ఓం షన్నో మిత్రస్యం వరుణః షన్నో భవత్పర్యమా షన్నగింద్రో బృహస్పతిః షన్నో విష్ణురుగ్రమః నమో బ్రహ్మణే నమస్తే వాగాం త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మా భవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సపరివారాగ శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః కులదేవతాభ్యో నమః వస్త్రార్థే అభినూతన వస్త్రాన్ సమర్పయామి ఉపవీతార్థభక్షతాం సమర్పయామి కొంచెం గంధం పసుపుతో బొట్టు పెట్టండి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరైకం సర్వభూతానాం తామిగోపగే శ్రియం హరిద్రాది కుంకుమాది ప్రబల ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి ఓం ఆగనే దేవరాగనే దూర్వారోహంత పుష్పిణీః హృదాశ్చపుండరీకాన్ సముద్రశ్చ గృహాగమే ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షరాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః అన్నపూర్ణా దేవతాయై నమః. రెండు పూలు పట్టుకొని కూర్చోండి సార్. మీరు కుంకుమ తీసుకొని అక్కడ గౌరీ అమ్మవారి మీద కొంచెం కొంచెం వేస్తూ ఉండమ్మా. మీరు అన్నపూర్ణ అమ్మవారి అష్టోత్తరం చెప్తాను. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అన్నపూర్ణాయ నమః ఓం శివాయ నమః ఓం దేవ్యై నమః ఓం భీమాయ నమః ఓం పుష్ట్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పార్వత్యై నమః ఓం దుర్గాయ నమః ఓం క్షిరాణ్యై నమః ఓం శర్వాణ్యై నమః ఓం శివవల్లభాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం మహావిద్యాయ నమః ఓం విద్యాదాత్రే నమః ఓం విశారదాయ నమః ఓం కుమార్యై నమః ఓం త్రిపురాయ నమః ఓం బాలాయ నమః ఓం లక్ష్మియై నమః ఓం శ్రియై నమః ఓం భయహారిణ్యై నమః ఓం భవాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మాదిజనన్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం శక్త్యై నమః ఓం కుమారజనన్యై నమః ఓం శుభాయై నమః ఓం భోగప్రదాయై నమః ఓం భగవత్యై నమః ఓం భక్తామీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై నమః ఓం శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భవాన్యై నమః ఓం చంచలాయై నమః ఓం గౌర్యై నమః ఓం చారుచంద్రకళాధరాయై నమః ఓం విశాలాక్షై నమః ఓం విశ్వమాత్రే నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విలాసిన్యై నమః ఓం ఆర్యాయై నమః ఓం కళ్యాణనిలయాయై నమః ఓం రుద్రాణ్యై నమః ఓం కమలాసనాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం అనంతాయై నమః ఓం వృత్తవీణపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమదన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణు సంసేవితాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందదాయై నమః ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం
ఆనందప్రదాయిన్యై నమః ఓం పరోపకారనిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః ఓం పూర్ణచంద్రనిభాం శుభాయై నమః ఓం శుభలక్షణాయై నమః ఓం శుభానందగుణార్ణవాయై నమః ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమదన్యై నమః ఓం చండదర్పనివారణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్యై నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం పుండరీకహరాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్టమాయాయై నమః ఓం శ్రేష్టధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతవే నమః ఓం కవర్ధిన్యై నమః ఓం వృషారూఢాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం స్థితిస్సంహారకారిణ్యై నమః ఓం మందస్మితాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం శుద్ధచిత్తాయై నమః ఓం మునిసస్తుతాయై నమః ఓం మహాభగవత్యై నమః ఓం దక్షాయై నమః ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ఓం సర్వార్థదాత్రే నమః ఓం సావిత్రే నమః ఓం సదాశివకుటుంబిన్యై నమః ఓం నిత్యసుందర సర్వాంగ్యై నమః ఓం సచ్చిదానందలక్షణాయై నమః ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. వెళ్ళి చేకడుక్కొని నీట్గా ఆ బౌల్లో కొత్త గిన్నెలో ప్రసాదం తీసుకుని రావాలి. సార్ మీరు ఒక కొబ్బరికాయ కొట్టాలి సార్. పెడితే ఆడుతున్నాయి కొబ్బరికాయ ఇక్కడ 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 ఉంటుంది. కొద్ది తీసుకురండి. వాటర్ కూడా కావాలి. వాటర్ అవసరం లేదు సార్. పట్టండి లేదా అంటే పట్టండి కానీ ఇక్కడ అవసరం. బౌల్లో తీసుకురా. ఓ ఈ అథర్వ ఈ పేరు బాగుంది. అథర్వ గుడ్ నేమ్. మీ వేదన ఏంటి? ఎదురు వేదమా అథర్వ వేదమా? మరి వేదాలు అన్నీ ఒకటిసారి వచ్చినాయండి. అతను లాస్ట్ వచ్చింది లాస్ట్ సార్. చెప్పమ్మా ఎలా ఉంటుందో చెప్పు. నేను చేస్తా. ఇంకేం కావాలి? నీ బొమ్మ ఆడుకోస్తావు. ఇక్కడ ఫోన్ కలుస్తలే సార్. మీరు ఎంతసేపు అది డైరెక్ట్ వాయిస్ మీదకి వెళ్తుంది. డైరెక్ట్ వెళ్తుంది. మెసేజ్ కూడా వస్తుందో మీకు పంపిస్తే. ఇప్పుడే పంపించిన అది ఫోటో డైరెక్ట్ అసలు పీడిఎఫ్ లాగా పంపిస్తే వస్తలేదు. మీకు సెండ్ అవుతుంది. ఇవి ఇప్పుడు మా కజిన్ అదే వేసుకొద్దామని మాట్లాడాను మీతో కాన్ఫరెన్స్లో. కన్సల్టెన్సీకి వెళ్తే ఇక్కడ లిస్ట్ పంపించడం, ఫోటో కాపీస్ పంపించడం. రెండు ఫొటోస్ వచ్చినాయి మీకు.
ఈమెయిల్ చేస్తా మీకు. చూడండి ఒకసారి, నేను ఒక అరగంట బయట పూజలో ఉన్నా. ఒక అరగంట తర్వాత నాకు అయిపోయినాక మీకు కాల్ చేస్తా. ఒకసారి లేదా వాళ్ళతో కాన్ఫరెన్స్ ఆ కాలేజీలలో ఏది బెస్ట్ వన్ నేను మీకు ఇప్పుడే పంపిస్తాను, ఈమెయిల్ పంపిస్తాను మీకు. మీరు చూడండి, ఒక అరగంట తర్వాత నేను మీకు చేస్తాను. మీకు చూస్తూ పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? నేను ఇప్పుడే ఈమెయిల్ చేస్తాను మీకు. షూర్, కూర్చోండి. ఓం సంకల్పితా శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః. సంకల్పితా శ్రీ అన్నపూర్ణా దేవతానుగ్రహదామీష్టవరసిద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణ అష్టకారం పఠిత్వా. దీనికి కొంచెం చుట్టూ గంధము, పసుపు, కుంకుమతో కిందనైనా పర్వాలేదు బొట్టు పెట్టండి అమ్మా. ఓం అర్చిత ప్రార్చిత ప్రియమేధాస్వర్చితార్చంత పుత్రికా వృతపృన్న దృష్టవర్చితార్చిత ప్రార్చితాః సుమంగళైరికం వసోరిమాగం సమేతమక్షతాం సౌభాగ్యమస్తు తత్వాయాధాస్త్వం విపరీతనాః. శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః. అన్నపూర్ణాష్టకాన్ని పఠిత్వా. 2 పూలు ముందర పెట్టండి. అష్టకం చెప్తూ ఉంటాను, అక్షంతలు ముందర వేస్తూ ఉండండి నేను చెప్పినప్పుడు. ఆ గిన్నె ముందర శ్రీ అన్నపూర్ణ అష్టకాన్ని పఠిత్వా. ఓం ఇప్పుడు కానీ చెప్పినప్పుడు వేయండి, పట్టుకోండి. ఓం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. కొనక్షితలేసి నమస్కారం చేసుకోండి కొన్ని. ఓం నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్టాకరీ చంద్రార్కాణలభాసమానలహరీ తైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ వ్యోంకారబీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండపాండోదరీ లీలానాటకసూత్రకీలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీ విశ్వేశమన ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజగేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీ నీల సమాన కుంతలతీరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాత్ మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ కాశ్మీరాత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కపాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ చంద్రార్కాణలకోటి సదృశీ చంద్రాంశ బింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ వరాభరకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ రక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
చెప్పండి. అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవః శివభక్తశ్చ స్వదేశో భువనత్రయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. అన్నపూర్ణా దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఒక 2 సార్లు నీళ్లు వేయండి. ఓం నానావిధ ప్రమదపత్ర పుష్పాంజలిం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. కలశానికి ప్రసాదాన్ని చూపించండి. మూర్ధానం దివో అరది పృథివ్యామై ఈశ్వానరం మృతాంగజానవగ్నిం కవికం సంప్రాజపద్యం జనానామాసన్నాపాత్రం జనగంతదేవ సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. ఓం ఉద్ధీక్యస్య జాతవేదో వగ్నన్నురుధర్మమ పశోగస్తమహ్యమావహజీవనం చ దిశో దిశ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశం మీద కొంచెం ప్రసాదం తీర్చండి. యదా భాగరః నైవేద్యం సమర్పయామి. కొబ్బరి మీద ప్రసాదం మీద చుట్టూ నీళ్ళు తిప్పండి. సత్యం వరదేన వరసించామి. అమృతమస్తో అమృతోమస్తరణమసి. నైవేద్యం చేయండి ప్రసాదాన్ని. ఓం దేవస్యత్వాసవిధప్రసవే అశ్వినో బాహువ్యా పూష్ణో హస్తాద్యమాదదే ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. పూగీఫలైశ్చ కర్పూరేణాగవల్లీదరైర్గతం ముక్తాశ్చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసు. అనంతపుణ్యవలతం ఇక్కడ పెట్టండి. అనంతపుణ్యవలతపదశాంతిం ప్రయశ్చ మే. అక్షంతలు వేయండి దాని మీద. తాంబూలం సమర్పయామి. కర్పూరం ఆనందమంగళ నీరాజన దీపం సందర్శయామి. ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయై నమః. కులదేవతా శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమస్సమేత శ్రీరామచంద్రస్వామినే నమః. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయినే వాలిప్రమదనాయాస్తు మహాధీరాయ మంగళం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమగ్నిం జనకాత్మజాయ ఆదాయ తైనైవ దదాహలంకం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లాసవల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరకితనేమకటాక్షలీలా శ్రీరంగహర్యదలమంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ఓం పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలకే పద్మదలాగదాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మగి సన్నిధత్త. శ్రియై జాతా శ్రియ ఆనిదియాగ శ్రియం వయోజని దృభ్యో దధాతు. శ్రియం వదానవం మృతత్వమాగం భవంతి సద్యః సవితా విదద్యోన్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అనయా ధ్యానావాహనాది షోడశో వచార పూజగా ఆవాహితాః. అన్నపూర్ణా దేవతాయై నమః. మంత్రమందులు పెట్టండి. సుప్రీతా సుప్రసన్నః వరదో భవత. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్త్వితే అనుగృహ్ణन्तు భవంతః. నక్షత్రం వేయండి ముద్ర. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. అన్నపూర్ణా దేవతానుగ్రహరామి ఇష్టపద సిద్ధిరస్తు. కొంచెం అమ్మవారికి చేసిన బొట్టు మీద అర్చనది. కుంకుమ పెడుతున్నారా? పళ్ళు వచ్చాయా? పళ్ళు రాదు. కుంకుమ బొట్టు పెట్టండి. కొంచెం బొట్టు తీసి ఇక్కడ కొంచెం లైట్ ఇక్కడ కింద పెట్టండి. బాబు పళ్ళు రాకుండా ఎర్ర బొట్టు పెట్టకూడదు, నల్ల బొట్టు పెట్టాలి. తప్పించి టీత్ వస్తే పెట్టాలి. పళ్ళు వచ్చేంత వరకు అద్దం చూపించకూడదు బాబుకి. టీత్ కుంకుమ బొట్టు పెట్టకూడదు. లైట్గా జస్ట్ అట్లా వచ్చే కాళ్ళకైనా కొంచెం చేతికైనా అంటించండి. సరిపోతుంది. కొంచెం అమ్మవారికి అంటించాలి. సో ఇప్పుడు బాబుని ఏం చేయాలంటే మీరు కుడివైపు కూర్చోబెట్టుకోవాలి. ఫస్ట్ మేనమామ లేకపోతే తల్లి. ఓకే అంతే. చేయి కడుక్కోండి. మంచి కొంచెం నీరు కడుక్కొచ్చుకోండి. ఒకసారి బాబుని ఎత్తుకోండి. ఇద్దరు నిర్మించాలి. ఇద్దరు పెట్టాలి. మీరేనాగా తప్పకుండా ఇద్దరు పెట్టాలి.
ఆకలిస్తుందా? మరి రెడీ? తాగేద్దామని చూస్తున్నాడా? అన్ని ఆత్రం. రామచంద్రుడి నక్షత్రం వనవాసం రాముడు. నక్షత్ర ప్రకారం లైక్ జమనామా ఏముంటుందండి? రోజు నక్షత్రాలు కాదు బాగా చెప్తారు. అక్షరం వస్తుంది. దేవుడా, సార్ మీరు గిన్నె తీసుకోండి, బాబును మేడంకి ఇవ్వండి. ఉన్న నక్షత్రం 4వ పదానికి హీ అనే లెటర్ వస్తుందండి. హీ. అది ఎడమ చేతిలో పెట్టుకోండి గిన్నెను. ఇలా కుడి లెగ్ మీద పెట్టుకోండి, రైట్ లెగ్ మీద పెట్టుకోండి. ఉంగరాన్ని తీసుకోండి ఈ 2 వేలతో, ఈ 2 వేలతో, ఈ 2 వేలతో, రింగ్ ఫింగర్. ఆ 2 వేలతో రింగ్ తీసుకోండి. దాని ప్రసాదంలో శ్రీం అని రాయండి. శ్రీం రింగ్తో. ఓం ఇది శ్రీం బీజం లిఖిత్వా చెప్పండి. ఓం భూహు రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. మళ్ళీ శ్రీం అని రాయండి. ఓం ఇది శ్రీం లిఖిత్వా చెప్పండి. ఓం భువః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. మళ్ళీ శ్రీం అని రాయండి. ఓం ఇది శ్రీం బీజం లిఖిత్వా చెప్పండి. ఓం సువః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. మళ్ళీ శ్రీం అని రాయండి. ఓం ఇది శ్రీం బీజం చతుర్ధ్వాని లిఖిత్వా చెప్పండి. ఓం భూర్భువస్వః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. ఇది నమస్కారం కురోతి. అందులో పెట్టండి రింగ్. ఓం గిన్నె మీద ఇట్లా పట్టుకోండి, చేతిలో రింగ్ తీసుకున్నాము. మీరు రింగ్ కొంచెం వేలు పెట్టుకోండి. రింగ్ ఫింగర్ స్మాల్ ఫింగర్ కాదు, రింగ్ ఫింగర్. పెట్టుకొని రింగ్ తోటి తీసి ఒకసారి దాంట్లో ముంచి బాబు పెదాలకు లోపలికి పెట్టాలి. ఓం భూః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. పెట్టిరా? ఇప్పుడు రింగ్ అందులో పెట్టేయండి. అట్లా తినడు కానీ ఆ వేలు అన్నంలో ముంచండి, లోపలికి ముంచండి. మీరు వేలు ముంచండి, వేలు ఓన్లీ ముంచండి. మీరు ఏం చేయండి, వేలు ముంచి తీయండి బయటికి. ఆ వేలు నోట్లో పెట్టేయండి. ఓం భూః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. చెప్పరించాడా? అట్లా 3 సార్లు చేయండి. ఓం భువః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. ఓం సువః రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం. కొంచెంసేపు ఉంచండి పాపం, ఆ టేస్ట్ తెలియాలి. రసాంత్వ ఔషధీనాం అన్నేన రసం ప్రాసయామి. అది అలా చప్పరిస్తే నువ్వు తినేస్తావు. ఇంకా టేస్ట్ దొరికిందా? రైట్, లాస్ట్ టైం. ఓకే. ఓం భూర్భువస్వః
రసాంత్వౌషధీనాం అన్నేన రసం ప్రాసయామి. ఉట్టిగా అంటిస్తే టేస్ట్ ఏది వస్తుంది? నాటిన తర్వాత వేలు గ్లాస్లో వేలు ముంచి పెదాలు తుడవండి. రైట్, ఈ టిష్యూతో తుడవండి కావాలంటే కొంచెం మూర్తులు చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఉంగరం తీసుకొని ఉంగరంతో ఒకసారి పెట్టి నేను నేను చెప్పినట్టుగా వేలు అలా పిక్ చేసి 4 సార్లు హ్యాపీగా సపరేట్ చేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో కదల్చొద్దు బాబు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ఒట్టి అట్లా పెదాలకు అంటించండి ఉంగరంతో, తర్వాత మీరు వేలుతో పెట్టండి అట్లా. ఓం భూహ అందులో పెట్టేసి మంచిగా వేలుతో హ్యాపీగా మీకు కావాల్సినంత పాడించుకోండి. అన్నం రావద్దు, అన్నం రాదు, జస్ట్ ఇచ్చారు అంతే, జ్యూస్ ఓన్లీ. యా, నోట్లో పెట్టేది. ఓం భూహ రసాంత్వౌషధీనాం అన్నేన రసం ప్రాసయామి. చపరిస్తున్నాడా? పట్టి కొడుతున్నాడు. అది ఆ టేస్ట్ దొరకాలి పిల్లలు తినాలంటే. ఏదో ఒకటి పెదాలు కనిపిస్తే ఏం చేస్తుంది, లోపల పెట్టండి కాస్త పర్వాలేదు, కాస్త చెయ్యలు చప్పరిస్తాడు, ఆ రుచి దొరుకుతుంది అనమాట. ఓం భువః రసాంత్వౌషధీనాం అన్నేన రసం ప్రాసయామి. నువ్వు సరిగ్గా తినాలి, నువ్వు తినకపోతే నాకుంటాయి. మా స్వామి వచ్చి పెట్టించారా ఏం తింటాడు మా అబ్బాయి అంటారు. ఇప్పటివరకు ఆ రిమార్క్ రాడాడు, పెట్టించిన వాళ్ళతో బాధిస్తున్నారు. మూడోసారి ఓం స్వః రసాంత్వౌషధీనాం అన్నేన రసం ప్రాసయామి. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ లాస్ట్ సార్. ఓం భూర్భువస్వః రసాంత్వౌషధీనాం అన్నేన రసం ప్రాసయామి. రైట్, ఓకే, గుడ్. వేలు కలుపుకొని పెదాలు చూడండి సార్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. రైట్, తుడిచేయండి. ఓం తత్సంకల్పితా యజమానస్య కుమారస్య చెప్పండి మమ కుమారస్య అన్నస్వీకరణ మహోత్సవ కర్మణి బ్రాహ్మణేభ్యో సమస్త గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామ ఇత్యాది షోడశ మహాదానై శ్రీ వైష్ణవ మహాజనై ప్రీయతాం. బాబు చేతి ముట్టించి అక్కడ కలశం దగ్గర పెట్టండి. ఓం చెప్పండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్య ప్రధానేన అతశాంతిం ప్రయశ్చమే గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్య ప్రధానేన అతశాంతిం ప్రయశ్చమే. బాబు చేతి కొట్టించి అక్కడ పెట్టేయండి. తర్వాత ఇప్పుడు బాబుని పడుకోబెట్టేసి ముందు అన్ని పెట్టాలి వస్తువులు. ఇప్పుడు వెంటనే చేస్తారా మీరు? ఈవినింగ్ గెస్ట్లు వస్తున్నారు, గెస్ట్లు ఎవరైనా? అయితే ఈవినింగ్ ఏం చేయండి అంటే మీరు ఆ బాబుని సేమ్ ఈస్ట్ ఫేసింగ్ పడుకోబెట్టాలి. ఇది ఎట్టి ఫేసింగ్ ఇది ఇష్టం సేమ్ ఇట్లా పడుకోబెట్టేసి ఒకసారి ముందర బట్ట వేసేసి ఆ పుస్తకము, క్యాష్, పెన్ను, గోల్డ్, కత్తి పెడతారా లేదా మీ ఇష్టం, యువర్ చాయిస్. ఓకేనా? దేవుడి పుస్తకం ఒకటి, పెన్ ఒకటి, గోల్డ్ ఒకటి, క్యాష్ ఒకటి, కొంచెం బల్క్ క్యాష్ పెట్టేసి 3 సార్లు పట్టించాలి. పట్టించి కూర్చోబెట్టేసి మీరు ఫంక్షన్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి బాబు సార్కి ఇచ్చేసి మీరు లేచి ఒకసారి బాబుకు మంగళహారతి పట్టాలి. ఒకసారి బాబుకు మంగళహారతి పట్టండి. ఆ మంగళహారతి పట్టేస్తే సరిపోతుంది. ఓం శ్రీకాంతాయ కళ్యాణనిదగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మాతర్నమామి కమలే కమలాయదాక్షీ శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదతే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అబ్బాయి కళ్ళకి
యా అది 3 సార్లు. యా సరే పక్కన పెట్టేయండి. పెట్టేసి ఒకసారి కూర్చుంటే ఆశీర్వచనం చేస్తా. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనాం ప్రజాం పురిం తస్మై బ్రహ్మవిద్బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రజాంతతో భాగదేయో వైనం ప్రణగతి బ్రాహ్మణో వై ఋషయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాభిరుద్ధరతి బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా విదైవైనం బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్. పొంగు పట్టండి అమ్మ. శ్రీలంకీర్తయే ఏతా ఏన దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరా అబ్బాయి పర్యాప్య అనంతరాగాగ సర్వత్సోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య చిత్తై సర్వమేవ దైనా ఆప్నోతి సర్వం జగతి శతం జీవ వరదో వర్ధమానమిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రిये ప్రతిష్ఠతి శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాతి శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ప్రసాదం పక్కన పెట్టుకొని లేవచ్చు. ఇంకా అది తీసుకెళ్ళి బాబు కొంచెం తినిపించండి లైట్గా, తర్వాతనైనా సరే. మామూలుగా ఇక రోజు అన్నప్రాసన రోజు కొంచెం లైట్గా అన్నం తినిపిస్తున్నాడు. అదే మీరు ఉగ్గు చేస్తారు కదా, ఉగ్గు పెట్టేసుకొని సరే. కలశంలో నీళ్ళు ఏ రోజు వీలైతే సాయంత్రం లేదా రేపైనా సరే బాబుకు స్నానం చేయించినప్పుడు కొన్ని బకెట్లు యాడ్ చేసుకొని మీరు బాబుకు కలుపుకొని స్నానం చేసేయండి. మిగతా నీళ్ళు తులసి చెట్టుకి పోసేయండి, సరిపోతుంది. అంతేనా? ఇంకా లేవచ్చు. ఈ మంటపం తీసేస్తాను నేను, ఒక కవర్ ఇవ్వండి, నాకు సరిపోతుంది. ఈ కొబ్బరికాయ రేపు దేవుడి దగ్గర ఒకసారి కొట్టేయండి సార్. వాళ్ళ ఏం వారం, బుధవారం శుక్రవారం రోజు దేవుడి దగ్గర కొట్టేయండి. అంగిదాచరణం నాస్తి అమేవ చరణం మమ తస్మాత్ కారణభావేన రక్ష రక్ష జనార్దన. దీన్ని ఏం చేయాలో తెలుసా? గౌరీని తెలుసు కదా మీకు? పెట్టుకోండి, రాసుకొని స్నానం చేయడం అమ్మ, అంతే సరిపోతుంది. నాకు ఒక కవర్ ఇస్తే. తిన్నావా? గుడ్ యో అంటే బాబు ప్రసాదం వేస్తారు. అది కలపకండి, మీరు పక్కన పెట్టుకోవాలి. ఇది తీసేస్తారన్నమాట. ఎలా ఉంది సార్ ఆఫీస్ వరకు? కరోనా నడుస్తుంది అసలు అంతా జీవితాలన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. ఇంకా ఒక కవర్ ఇచ్చేయండి, స్టార్ట్ చేసేస్తాను. అది పడుతుంది పెద్ద జీవితాలన్నీ అతలాగుతనం అయిపోతున్నాయి. పనులు లేవు, ఏమీ లేవు. మీరు టెంపుల్కి వెళ్తున్నారా? టెంపుల్ వెళ్ళండి, ఇప్పుడంతా బయట ఫ్రీలాన్సింగ్. ఓకే. గ్రీన్ కార్డ్ సెట్ చేసాయి, ఇప్పుడంతా ఫ్రీలాన్సింగ్. ఓకే ఓకే. సో రానంత వరకు టెంపుల్ టెంపుల్ కంపల్సరీ కదా. మనం బయట చేస్తే వాళ్ళకి వీసా ఉండాలి. వీలాగా సేమ్ సేమ్ ఎంప్లాయర్ లేరు, వీసా ఉండదు కదా. ఎవరో ఎంప్లాయీస్ స్పాన్సర్ చేయాలి కదా వీసా. ఓకే ఓకే. కార్డ్ వచ్చిన తర్వాత యూరో ఉంటుంది. సో ఎక్కడ దేని వర్క్ చేస్తున్నారు మీరు? నేను మెయిన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది, చాలా సరిపోతుంది. సో మీకు ఆల్రెడీ ఎక్కడ ఉంటున్నారు అయితే? మీకు గమ్ స్ప్రింగ్ సిగ్నల్ అది ఆ కమ్యూనిటీ గమ్ స్ప్రింగ్ సిగ్నల్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ ఇండియన్ స్పైసీ ఫుడ్ మార్కెటింగ్ గమ్ స్ప్రింగ్ విలేజ్ సార్ ఆపోజిట్ కమ్యూనిటీ. ఓకే ఓకే. స్టోన్ రిచ్ కమ్యూనిటీ. కాండోస్ టైప్ 4 లెవెల్. యా 2 లెవెల్. ఓకే ఓకే. యా కాండో. ఓకే. ఎట్లా పిల్లలు టౌన్ హోమ్ అంటారు కదా, మనకి వెనక గరాజ్ వస్తుంది కాబట్టి అదే కమ్యూనిటీలో తీసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను. ఓకే ఓకే. లాస్ట్ ఆగస్ట్లో తీసుకున్నారా? ఓకే. ఆగస్టు లాస్ట్ వీక్లో మూవ్ అయ్యాను. ఓకే. సో అంతకుముందు అక్కడ మెయిన్లాండ్ ఉంది. అంతకుముందు అక్కడ గేవిస్బర్గ్లో ఉన్నాను. ఓకే. సో టెంపుల్ ఏమో గ్రీన్ బెల్ట్లో ఉంటుంది. అక్కడ నుంచి జర్మన్ టౌన్ నుంచి ఇక్కడ మూవ్ అయ్యాను. టెంపుల్ ఒకసారి వదిలేసి అక్కడ ఇక పూజలను ఇక్కడే ఎప్పుడు రావాలని ఇక్కడికే ట్రై చేసేవాడిని. ఆల్మోస్ట్ నాకు ఎవ్రీ వీక్ ఇక్కడ 5-6 సార్లు రావడం,
పాపం నా కారు అలసిపోయేది, నేను అలసిపోయేవాడి. నడిపి అసలు అంటే ట్రావెలింగ్కి అసలు పూజ ఒక 2 గంటలు ఉంటే నాకు ట్రావెలింగ్ 3 గంటలు పట్టి. 495 270 2 నైట్ ప్లేస్ అసలు. సో ఇప్పుడు ఇది మరి హోమము వ్రతము ఎప్పుడు అప్పుడే చెప్తాను సార్. 2-3 డేట్స్ ఇస్తే దాంట్లో ఇప్పుడే చెప్తాను మీకు. మీ నక్షత్రం ఏంటి? భరణి నక్షత్రం. మీ భరణి. విశాఖ. ఓకే, విశాఖ భరణి. మీకు వాస్తవం కదా? వాస్తవము సత్యనారాయణ సమర్థం. 26 సాటర్డే బాగుంది, ఏకాదశి ఉన్న రోజు. 26th సాటర్డే. ఓకే, ఫెబ్ 26th. యా ఓకే. ఇంకా పూర్వాషాఢ. మీకు వీకెండ్స్ లోనే కావాలి కదా? యా వీకెండ్ ఆబ్వియస్లీ. 26th. తృతీయ రేవతి కూడా బాగుంది. 5th సాటర్డే మార్చ్. 26th. 5th. ఓకే. యా ఆ 2 days లో మీరు చెప్పండి. యా చెప్తే నేను ఎవరికి ఇవ్వకుండా బ్లాక్ చేస్తాను. మళ్ళీ ఎవరైనా అడిగితే ఇవ్వకుండా యా మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. మేబీ థర్స్డే రేపు ఎల్లుండి అదే సాటర్డే సండే లోపు చెప్పండి. యా అంటే ఎవరైనా అడిగిన ఊళ్ళో పెడతాను అప్పటి వరకు. యా ఎవరైనా అంటే అందరూ అదే వీకెండ్స్ అంటారు కదా, కంపల్సరీ ఎవ్రీబడి వాంట్స్ వీకెండ్. వీకెండ్ అంతా బిజీ. వీకెండ్ లో చేసుకుందాం ఎవరైనా పిలుస్తారేమో ఊళ్ళో. ఏమో ఇట్లాంటివి తప్పించి కంపల్సరీ 6 రోజు 21 వస్తే కంపల్సరీ, లేదా తిరుపతి అబ్దిగా అలాంటివి వస్తే తప్పదు కాబట్టి 6 రోజు చేయాల్సింది తప్పించి. అదే మీరు గృహప్రవేశాలు కూడా ప్రిఫరబుల్ వీకెండ్సే. ముహూర్తం వీకెండ్ లో చూడండి స్వామి. సో అనేటప్పుడు కాదు అనమాట. సో తామూలం ఇస్తే చెప్తాను ఇక. ఎవరు రావట్లేదు ఇండియా నుంచి మరి? వచ్చి వెళ్ళిపోయారు. లైక్ హెల్త్ బాగాలేకుండే, ఇష్యూస్ తో 2 months ఉండే. అయ్యో, నవంబర్ లో వచ్చారు, వెళ్ళి 3 weeks అవుతుంది. అంతేనా? అయ్యో 2 months. ఈసారి కొంచెం చలి, స్నో చాలా ఎక్కువ. ఈసారి చాలా ఎర్లీగా స్నో. పర్లేదు మనం తీసుకున్నాం. జస్ట్ తాంబూలం శతమాన్ పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీవర్చస్వమాయుష్యమారోగ్యమావిదాచోమానం శ్రీనివాసార్పణస్తు. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు సాయంత్రం ఉంచండి. ఎవరైనా వస్తారు కదా మీరు ఈవినింగ్, అప్పటివరకు అది 5 నిమిషాలు కిందంతా క్లీన్ చేసేసుకోండి. సాయంత్రం బాబుని పడుకోబెట్టి డబుల్ వేసి పుస్తకము, పెన్ను, క్యాష్, గోల్డ్ ఇట్ ఫేస్ చేయాలి. బాబు అటు ఫేస్ ఇట్ ఫేస్ లో అటు పెట్టాలి. బాబు ఈ ఫేస్ పడుకోవాలి అట్లా. ఓకేనా? అది చేసేసుకోండి సరిపోతుంది. ఏదైనా ఉంటే డౌట్ కాల్ చేయండి, నేను ఈవినింగ్ అని చెప్తాను. డౌట్ ఉంటే కాల్ చేయండి. రేపు మాత్రం కంపల్సరీ పెట్టాడమ్మా.